హే హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆఫ్టర్ ఎల్పిజి నౌ ఇట్స్ టైమ్ ఫర్ పెట్రోల్ అండ్ డీజిల్ షార్టేజ్ ఇన్ హైదరాబాద్. ఈ వీడియో చూస్తున్నారా? ఇక్కడ ఎన్ని వెహికల్స్ బారులు తీరి ఉన్నాయి క్యూ లైన్లో. ఈ క్యూ లైన్లో చేయబట్టి కొన్ని ఏరియాస్లో ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అది ఈరోజు మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను అనుభవించాను ప్రత్యక్షంగా. సో గైస్, కొన్ని ప్లేసెస్లో అయితే మాత్రం ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యూయల్ వినియోగదారులు ఎవరైతే బంక్ వచ్చి ఫ్యూయల్ కొట్టించుకుందామని చూస్తున్నారో వాళ్ళకి వీళ్ళకి కూడా వాగ్వాదాలు జరుగుతున్నాయి. సో నేను ఈ వీడియోలో చెప్పదలిచింది ఏంటంటే, ఎక్కడ కూడా ఫ్యూయల్ షార్టేజ్ అని చెప్పేసి మన గవర్నమెంట్ ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు. పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా హెచ్పి, ఇండియన్ బంక్ అండ్ భారత్ పెట్రోలియం, ఇవి తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా డీలర్స్ అసోసియేషన్ వాళ్ళంతా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా ఫ్యూయల్ షార్టేజ్ అనేది లేదు. జనాలు రెగ్యులర్ నీడ్స్ తగ్గట్టే పెట్రోల్ అనేది కొట్టించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ ప్రెస్ నోట్లో మెన్షన్ చేసినారు. ఆ ప్రెస్ నోట్ నేను ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను, మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఇలా బారులు తిరగటం వల్ల పెట్రోల్ బంక్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల. సో గైస్ ప్లీజ్, ఫ్యూయల్ షార్టేజ్ అయితే ఏం లేదు. మీరు ఇలాగా క్యూ లైన్లు కట్టి ఫ్యూయల్ షార్టేజ్ అవుతుందని చెప్పేసి మన రెగ్యులర్ నీడ్స్ కంటే ఎక్కువ మన సొంతంగా మన ఇండివిజువల్గా నిల్వ చేసుకోవటం వల్ల నిజంగానే ఫ్యూయల్ షార్టేజ్ వచ్చే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్ గైస్.